ఇక్కడ ఏందా కేటీఆర్ సిగ్గు మన రేవంత్ రెడ్డి సిగ్గు. ఐటీ ఫార్ములా అనేది న్యూక్లియర్ చైన్ రియాక్షన్. పెట్టుబడులపై సీఎం రేవంత్ కొత్త థియరీ. గత సర్కార్ చేసింది ఏం లేదని కామెంట్. ఐటీ అభివృద్ధి గత కాంగ్రెస్ సల్వేనన్న సీఎం. ఒరిజినల్ డూప్లికేట్ అంటూ ఇంటర్వ్యూలు. సొంత రాష్ట్రం గత పాలకులపై విమర్శలు. దావోస్ లోని సీఎం తీరు మారలేదని నెటిజన్ల ఫైర్. గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి గాలి తీశారని ఆగ్రహం. ఎక్కడైనా అప్పు కోసం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబ సభ్యుల మీద నిందలు వేయకూడదు. అలా నిందలు వేస్తే అప్పుడు అప్పు బదులు అప్పుడు అంటాడు. అప్పుడు ఇచ్చేవాడు ఆలోచనలో పడతాడు. ఇంట్లో వాళ్ళతోటే సఖ్యత లేనోడు రేపటి రోజున నా అప్పు ఎలా తీరుస్తాడనే ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి అప్పటిదాకా ఇద్దామనే అనుకున్న అప్పటికప్పుడు నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇది కేవలం ఒక వ్యక్తి అప్పులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే దగ్గర కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. నా రాష్ట్రంలో ఏం లేదు, గత ప్రభుత్వం ఏం చేయలేదు, కానీ మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటే ఎవరైనా వస్తారా? పరాయి దేశం వెళ్ళి సొంత వాళ్ళని తిట్టుకుంటే అక్కడోనికి మన మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది అనే ఆలోచన కూడా ఉండాలి కదా అని మన ముఖ్యమంత్రికి మాత్రం అవేవి పట్టింపు లేనట్టు కనిపిస్తుంది. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరేమన్నా యూత్ పిల్లగాడు అనుకుంటానులా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి. అధికారికంగా ఒక పెట్టుబడులు తేవడానికి వేరే దేశానికి పోయినప్పుడు రాష్ట్ర ప్రతిష్టను పెంచేలాగా ఉండాలి మీ మాటలు. రాష్ట్ర పరువును మరింతగా పెంచేలాగా ఉండాలి మీ మాటలు. మీకు కేటీఆర్కు మీకు బీఆర్ఎస్కు మధ్య ఎన్ని తగాదాలైనా ఉండొచ్చు, రాజకీయంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కానీ అక్కడ మీరు పోయింది రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్దగా పోయింది. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలంటే అక్కడ ఉన్న ఎవడైతే పెట్టుబడిదారుడు ఉన్నాడో వానితోటి మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులను, ఈ భౌగోళిక పరిస్థితులను, ₹1 పెడితే 1000 రూపాయలు మీకు అక్కచెలు వస్తాయనే మాటలను మాట్లాడాలి. కానీ కేటీఆర్ ఏం చేయలేదు, కేసీఆర్ ఏం చేయలేదు, గత ప్రభుత్వం ఏం చేయలేదు, మీరు ఇవి అని మీరు చెప్పేది తెలియదొక్క మాటలు. కాకపోతే అంటే పరాయి దేశం పైన కూడా నీ విషంగక్కుడు, నీ ఈర్ష, నీ ద్వేషం వదిలిపెట్టుకోవా? నువ్వు పోయింది దేనికి? కేటీఆర్ని తిట్టడానికా, లేకపోతే పెట్టుబడులు ఆకర్షించడానికా? కనీసం బుద్ధి జ్ఞానం లేదా నీకంటే? హరీష్ రావు ఉంది ఇట్టేది చాలా మంది. ఇంటర్మీడియట్ చదివిండు, ఏందిలే ఇంటర్మీడియట్ చదివిండు కావచ్చు, కానీ మరి హరీష్ రావుకున్నంత ఫాలోయింగు, హరీష్ రావుకున్నంత విజ్ఞత, హరీష్ రావుకున్న విజనరీ మీ దాంట్లో ఇవ్వనికి లేవు. ఆయన చెప్తే ఒక మాట, ఆయన ఒక కార్యకర్త చెప్తే ఒక్కసారి ఇంటే కథమే. ఇక అంత అద్భుతంగా మాట్లాడతాడు ఆయన. ముఖ్యమంత్రి స్థాయిలో పోయి ఇంకా వాళ్ళని తిడుతున్నావంటే నీకు పని శాతగాక, నీ పని గురించి నువ్వు చెప్పుకొని రావాలి. గవలం తిట్టడానికి పోయినట్ట నువ్వు. ఇక పైగా ఈయన యాంకర్ అవతారం ఎత్తి ఈయన ముసిముసి నవ్వుకుంటా ఏం చెప్తాడో అనుకొని చూస్తే అరే సంబంధం లేకుండా హైటెక్ సిటీ గురించి చెప్తాడు. ఏం చేస్తావురా నాయన, ఆ టీ హబ్ని ఏం చేస్తావు అని చెప్తే సంబంధం లేకుండా మర్రి జనార్దన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి వాళ్ళంతా అక్కడ పునాదేశీలు, దానికి మచ్చి మోసేది నేనే, దానికి మొత్తం గద్దెలు కట్టింది నేనే అని చెప్తాడు. టీ హబ్ మీద గింత కూడా అవగాహన లేదు మనకి. టీ హబ్ అంటే ఏంటిది, టీ హబ్లో ఏం జరుగుతుంది, టీ హబ్కు ఆ పెట్టుబడిదారులు ఎట్లా వస్తారు, ఏ మాత్రం అవగాహన లేదు. సరే నువ్వు గుంపు మేస్త్రివి, మరి నీ గుంపులో ఉన్న ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబును మాట్లాడమంటే అయిపోయేది కదా, పరువు దక్కేది కదా. శ్రీధర్ బాబు ఉన్నత విద్యావంతుడు, స్కిల్స్ తెలిసినోడు, చక్కని లాంగ్వేజెస్ వచ్చు, ఆయన ముందు పెడితే అయిపోయేది కదా, పరువు దక్కేది కదా. అన్నీ మన మీద వేసుకోవాలని చూసి నిన్న పరువు తీసుకుంటే నిన్న నీ వ్యవహారం మొత్తం ఇట్లా ఇంకో 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చినావు అనుకో తుపుక్కును ఉంచుతారు జనం. ఈయనేనా మీ ముఖ్యమంత్రి అంటే అని ఉంచుతారు. గాడికి తెచ్చుకోకు జరా, ఇజ్జది పోతుంది. పెద్ద పెద్ద వేదికల కాడికి పోయి గివా నువ్వు మాట్లాడేది. ఇంకా చిన్నపిల్లగా తరీకలనే ఉన్నది నీ వ్యవహారం అంతా. ఎక్కడ కూడా నీ మెచ్యూరిటీ కనబడతలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినట్టు ఎక్కడా కనబడతలేదు. నీ ఇష్టం. ఇక 6 నెలలు గడితే ఇట్లనే చేస్తే నా అద్దే వద్దనే కాడికి వస్తుంది.